నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ జై భీమ్ మిత్రులారా. మరి సూర్యాపేట టౌన్ అధ్యక్షుడు సైదుల్ గారికి మొన్న పోయిన నెల 26 తారీఖున మరి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్టీసీ బస్సు గుద్ది వెళ్ళడం జరిగింది. మరి ఆర్థిక సాయం అందరం కూడా చేయాల్సిన అవసరం మన మీద ఉంది. పార్టీ నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ మన కార్యకర్తలు కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తన భార్య సైదుల్ గారి భార్య భవానీ మన సూర్యాపేట జిల్లా మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నారు. మరి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ ఆర్థిక సమస్యలు ఎన్నున్నా కానీ వాళ్ళ పెద్ద బాబు కూడా గుండె ఆపరేషన్ అయినా కూడా కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు అడిగి వేసి మన నీలి జెండా గెలిపించుకోవాలని చెప్పి చాలా పట్టుదలగా మరి చాలా ఇంట్రెస్టింగ్గా మన బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ నిన్న ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అలాంటి వారికి మనం వదులుకోకుండా కాపాడుకోవాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరికీ కూడా మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల గురించి కాకపోయినా వాళ్ళ గురించి కాకపోయినా కనీసము మన బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అంటే దాని అర్థము చచ్చిపోయే వాళ్ళకు బతికించుకోవాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనం నిరూపించుకోవాలంటే ఎవరికి తోచినంత వాళ్ళు ఎంతో కొంత మీ మనసు ఎంత తోస్తే అంత ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకేదైనా మీ మనస్ఫూర్తిగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ లలిత మాట్లాడుతున్నాను. జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.